హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో మన కానించి ఒక క్యాస్టింగ్ కాల్ అండి. ఇదేంటంటే మన సంస్థ చేయట్లేదండి, ఇది బయట వాళ్ళు సీరియల్ వాళ్ళు టీవీ సీరియల్ ప్లస్ ఒక మూవీ రెండు ఉన్నాయండి. సో ఇదేంటంటే అంత కొత్త వాళ్ళతోనే వీళ్ళు చేస్తున్నారు. సీరియల్ కూడా జనవరిలో ఎండింగ్లో స్టార్ట్ అవుతుంది సీరియల్. సినిమా కూడా ఆల్మోస్ట్ రెండు జనవరి ఎండింగ్ కానీ ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో కానీ సినిమా స్టార్ట్ అవుతుంది. సో ఏంటంటే ఈ ఆర్టిస్ట్ రిక్వైర్మెంట్ చూడండి, ఓన్లీ ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళు మాత్రమే పెట్టండి. ఎవరు పెడితే వాళ్ళు పెట్టకండి. ఖాళీ 3 ఫొటోస్ పెట్టండి అంతే. క్లోజు, మిడిల్, ఫుల్ ఫోటో 3 మాత్రం పెట్టండి. ఒక ఆడిషన్ వీడియో మాత్రం పెట్టండి. మిగతా ఏది కూడా పెట్టొద్దు. ఇది టీవీ సీరియల్కి సినిమాకి రెండింటికి పనికి వస్తుంది, పెట్టండి. సో నేను చెప్తా చూడండి, ఈ ఏజ్ వాళ్ళు మాత్రం పెట్టండి. ఆల్మోస్ట్ హీరోయిన్ వచ్చేసి 17 నుంచి 19 ఇయర్స్, అంటే 19 to 20 ఇయర్స్. మరీ ఎక్కువ హైట్ లేని వాళ్ళు అంటే 17 to 20 ఏజ్ వాళ్ళు, ఈ ఏజ్ వాళ్ళు మనకు కావాలి హీరోయిన్, ఫీమేల్స్. తర్వాత హీరో వచ్చేసి సేమ్ 17 to 20 ఏజ్ మధ్యలో వాళ్ళు మాత్రమే కావాలి. ఇక మామూలుగా ఎస్ఐ క్యారెక్టర్ ఉంది, డాక్టర్ క్యారెక్టర్ ఉన్నాయి. సో ఈ ఏజ్ ఏంటంటే 25 to 35 ఏజ్ మధ్యలో ఉండాలి. కొంచెం గొప్పగా ఉండాలి మనుషులు. ఫీమేల్స్ కూడా అంతే సేమ్. మదర్ క్యారెక్టర్ వచ్చేసి 45, అదే 35 to 45 ఏజ్ వాళ్ళు ఉంటే సరిపోతుంది. ఫాదర్ వచ్చేసి 50 to 55 ఏజ్ వాళ్ళు, లేదంటే 40 to 45 ఏజ్ వాళ్ళు ఉంటే ఇంకా బాగుంటుంది. సో చూడండి, ఈ ఏజ్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు నాకు ఫొటోస్ పంపించండి. చైల్డ్ ఆర్టిస్ట్ వచ్చేసి మీకు మెయిల్ ఫీమేల్ 8 to 11 ఆ ఏజ్ మధ్యలో చైల్డ్ అండ్ ఫీమేల్స్ ఇద్దరు చైల్డ్ ఆర్టిస్ట్ కావాలి. వీళ్ళు కూడా ఫొటోస్ పెట్టండి. ఒక తాత క్యారెక్టర్ ఉంది, ఒక తాత, ఒక పెద్ద అయింది, ఒక అంటే 55 to 60 ఏజ్ మధ్యలో ఉండాలి. సో ఇట్లా ఎవరన్నా ఒక బామ్మ క్యారెక్టర్ కూడా. సో ఈ ఏజ్ వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు ఫొటోస్ పెడతారని అనుకుంటున్నాను. సో ఎవరు కూడా కాల్ చేయకండి ప్లీజ్, దయచేసి. ఇది ఓన్లీ క్యాస్టింగ్ కాల్ మాత్రమే. దీనికి ఫొటోస్ పెట్టండి. ఏదన్నా అవసరం అయితే మీ అవసరం కనుకుంటే ఖచ్చితంగా 100% మేము మీకు కాల్ చేస్తాం. మళ్ళీ చెప్తున్నా, ఇది నేను చేయట్లేదండి, మన సంస్థ చేయట్లేదు, బయట వాళ్ళు క్యాస్టింగ్ అడిగారు. సో వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. అంతేగాని ఇక్కడ ఎక్కడ కూడా ఫ్రాడ్ లేదు. ఇంకోటి ఏంటంటే చాలామంది అడుగుతున్నారు, సార్ క్యాస్టింగ్లో ఆడిషన్కి వెళ్ళినప్పుడు కార్డు తీసుకోవాలంటే కార్డు అవసరం లేదండి, అదే పేక్ కార్డు, అవి తీసుకోవద్దు అంటే అవి పనికిరావు కూడా. ఎక్కడ కూడా మీరు ఆడిషన్కి వెళ్ళినప్పుడు ₹1 కూడా పే చేయకండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎక్కడికి నా దగ్గరికి వచ్చినా సరే నేను డబ్బులు అడిగినా కూడా ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఏదన్నా మీరు ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలి, లేదంటే ఫోటోషూట్ చేయించుకోవాలి అనుకుంటే మాత్రమే డబ్బులు పే చేయాలి, కానీ మిగతా వాటికైతే డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. సో ఇంకోటి ఏంటంటే మన ఫీమేల్స్కి 17 to 20 ఏజ్ వాళ్ళకి మనం కోర్స్ కొంచెం, ఒకవేళ ఎవరైనా యాక్టింగ్ కోర్సులో జాయిన్ అవ్వాలి, మేము యాక్టింగ్ పర్ఫెక్ట్గా చేసి మేము ఆడిషన్కి ఎట్లా వెళ్ళాలి ఏంటి అంటే మొత్తం మన కంపెనీ చూసుకుంటుంది. మీకు సపోర్ట్గా కూడా నిలబడుతుంది కంపెనీ. ఎందుకంటే మీకు లేడీస్ కొంచెం బయట నుంచి వచ్చినప్పుడు ఇబ్బంది పడతారు కాబట్టి తెలియదు ఏరియాలో అన్న వాళ్ళకి మనం ఫుల్ సపోర్ట్ చేయడం జరుగుతుంది. అలా మీరు ఎవరైనా రావాలి, మన ఇన్స్టిట్యూట్కి రావాలనుకుంటే కనుక రేపు డిసెంబర్ 1st వీక్లో 4th నుంచి మన క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. డిసెంబర్ 4th నుంచే క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు అక్కడి నుంచి మీరు 10వ తారీఖు లోపు ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు, ఏ టైంలో జాయిన్ అవ్వచ్చు. కాబట్టి మీకు టైంని బట్టి మీరు ఒకవేళ మా ఇన్స్టిట్యూట్ కూడా మీరు ఇన్స్టిట్యూట్లో నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి మాత్రమే ఇది. అనవసరమైన టైం వేస్ట్ చేయకండి. టైం వేస్ట్ చేయకుండా ఎవరైతే ఉంటారో ఇన్స్టిట్యూట్లో చేయాలనుకున్న కూడా మెసేజ్ చేయండి. నేను ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతానా కూడా నేను చెప్తాను. కొంచెం తక్కువే ఉంటుంది ఫీజు ఫీమేల్స్కి. అంటే మనకి రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి, ఎక్కువ బయట రిక్వైర్మెంట్ ఉంది. మెయిల్కి కూడా మనం మ్యాక్సిమం తక్కువ పెడదాము. సో ఎవరైనా కావాలంటే మెయిల్ కూడా మీరు ఎవరైనా నేర్చుకుంటాము అంటే కనుక తక్కువ ఫీజు పెట్టడం జరుగుతుంది. అలా మీకు ఎవరైనా కావాలన్న వాళ్ళు నాకు కాల్ చేయొచ్చు. సరేనండి, ఉంటా.